నా అవతారం చూసి అస్సలు భయపడకండి. నేను చేసే పనిని మాత్రమే చూడండి. భలే ఒదిగ్గా కూర్చొని పప్పు మెదుపుతున్నా కదా! ఎందుకో ఈ రోజు ఇలా కింద కూర్చొని పాత పద్ధతిలో అయితే ఇలా పప్పు మెదపాలనిపించింది. నిజం చెప్పాలంటే పాత పద్ధతుల్లో ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటే గనక బాడీకి అయితే మంచి ఎక్సర్సైజ్ అయితే ఇస్తాయి. ఇప్పుడు నేను చేసే వంటకం ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా! ఈ రోజు అయితే సాంబార్ అయితే పెట్టేస్తున్నాను. ఈ సాంబార్ అనేది నేను కొంచెం ఎక్కువగానే పెడతాను. ఎందుకంటే పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారు. ఈ సాంబార్ పెట్టడం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ అయితే ఉంటుంది కదా! నా స్టైల్ ఏంటో తెలుసా? ముందుగా అయితే మొక్కలకి స్నానం చేయిస్తాను. ఆ వాటర్‌లో మొక్కలని బాగా నానిన తర్వాత అప్పుడు కుంకుడు రసాన్ని అయితే పోస్తాను. నేనేం చెప్పానో మీకు అర్థమైందా? ఈ సాంబార్ నేర్చుకోవడానికి నేను ఇంతకు ముందు ఒక పెద్ద యుద్ధమే చేశాను తెలుసా మీకు? నిజం. ఇంతకు ముందు నేను సాంబార్ పెడితే అది సాంబార్‌లా ఉండేది కాదు. పులుసులాగా ఉండేది. అంటే పుల్లగా ఉండేది. ఎందుకు పుల్లగా ఉంటుందా అని ఆలోచించి మా ఆయన తెచ్చిన చింతపండే కరెక్ట్ కాదేమో అని అనుకునేదాన్ని. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే సాంబార్‌లోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుంటే సరిపోతుందని. కానీ నేనేమో పావు కేజీ చింతపండు నానబెట్టేదాన్ని. ఇంకో విచిత్రం ఏంటో తెలుసా? మా వారైతే నేను చేసిన వంటలకు అలవాటైపోయి వేరే వాళ్ళు వంటలు చేస్తే తినలేకపోతున్నారు. అదేంటో.